ఈ వీడియోలో మనం మెయిన్స్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఎందుకు మెయిన్స్ ప్రాబ్లం వస్తుంది అని చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన మోటార్ అనేది రన్నింగ్ కండిషన్లో ఉంది. అందుకే ఇక్కడ మనకు ఎటువంటి ఎర్రర్ కానీ బ్లింకింగ్ కానీ అవ్వట్లేదు. సో మనం ఏం చేస్తామంటే ఒక వైర్ని కట్ చేస్తున్నాం సిమ్యులేట్ చేయడానికని. సో ఇప్పుడు వైర్ని మనం కట్ చేసాం. సో వైర్ కట్ చేసిన దాదాపు 2 సెకండ్ లోపలే మన మోటార్ అనేది ఆఫ్ అయిపోయింది. ఎందుకు ఆఫ్ అయిందంటే మన స్టార్టర్ మోటార్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి మన మోటార్ని స్టాప్ చేసింది అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్లూ లైట్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో అలానే స్క్రీన్లో మనకు మెయిన్స్ ప్రాబ్లం అని వస్తుందన్నమాట. సో మీరు పైన ఇక్కడ చూసినట్టయితే 0000318 అని వోల్టేజెస్ మనకు డిస్ప్లే అయ్యాయి. ఎందుకు అలా అయ్యాయంటే RY, YB ఈ వైర్స్ మధ్యలో వోల్టేజ్ అనేది మనకు సరిగ్గా రావట్లేదు. దీనికి రీజన్స్ చాలా 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 ఉండొచ్చు. కొన్ని రీజన్స్ వచ్చి ఫ్యూస్లో ప్రాబ్లం అవ్వచ్చు, లేకుంటే మెయిన్ వైర్ కట్ అవ్వడం ప్రాబ్లం అవ్వచ్చు, లేకుంటే టీసీలోనే ప్రాబ్లం అవ్వచ్చు అన్నమాట. ఇది మీరు రిజాల్వ్ అయ్యేంత వరకు మీ మోటార్ అనేది ఆన్ అవ్వదు. ఇలా బ్లూ లైట్ బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఈ ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేశాక, ఫర్ ఎగ్జాంపుల్ వైర్ కట్ అయితే వైర్ని చూసుకోవడం కానీ, టీసీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేయడం కానీ, ఫ్యూజ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేయడం కానీ, అది చేసేంత వరకు ఇలా బ్లూ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు దీన్ని ఫిక్స్ చేసిన తర్వాత మోటార్ని నార్మల్గా యథావిధిగా రన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.